హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 15. సర్ప్రైజ్ నా? ఏం సర్ప్రైజ్ డాడీ? అక్క చూస్తావు కదా, ఎందుకంత తొందర అంటుంది. దాంతో శ్రద్ధ సైలెంట్ అయిపోతుంది. అలా ఇద్దరూ కలిసి శ్రద్ధ కళ్ళు మూసి బయటికి తీసుకుని వస్తారు. రెడీ, 1 2 3 ఓపెన్ యువర్ ఐస్ అక్క అని మిహిర చెప్పగానే వాసుదేవ్ శ్రద్ధ కళ్ళ మీద చేతులు తీయటంతో కళ్ళు తెరిచిన శ్రద్ధ తన ఎదురుగా ఉన్న కార్ చూసి ఒక్కసారిగా ఆనందంతో ఆశ్చర్యపోతుంది. డాడీ, ఈ కార్ నీకే తల్లి. డాడీ, నీ బర్త్డేకి ఇస్తున్న గిఫ్ట్ అక్క అని మిహిర చెప్పగానే ఆనందంతో వాసుదేవుని హక్ చేసుకుంటుంది శ్రద్ధ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్స్ ఏంట్రా తల్లి, నీకు నచ్చిందా ఈ కారు అని అడుగుతాడు వాసుదేవ్ శ్రద్ధని. నచ్చిందా ఏంటి డాడీ? చాలా 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 నచ్చింది. ఇన్ఫాక్ట్ నాకు చాలా ఇష్టమైన కార్ ఇది. ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంటూ కనిపిస్తూ ఉంటే అసలు ఆనందంతో నాకు మాటలు రావట్లేదు డాడీ అని చాలా హ్యాపీగా చెప్తుంది శ్రద్ధ. ఇది నీ ఫేవరెట్ కార్ అని డాడీకి నేనే చెప్పానక్క. నా కూతురికి ఇష్టమైందంటే అది నాకు తెచ్చి ఇవ్వకుండా ఎలా ఉంటాను తల్లి. ఇక నుంచి హాస్పిటల్ కి ఈ కారులోనే వెళ్ళాలి, స్కూటీ మీద కాదు అని చెప్తాడు వాసుదేవ్ కూతురితో. హాస్పిటల్ కన్నా ముందు గుడికి తీసుకుని వెళ్ళాలి డాడీ, పూజ చేయించాలి కదా అని అంటుంది మిహిరా. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం కదా తల్లి, అక్కడే పూజ కూడా చేయించేద్దాం. అలా అయితే త్వరగా గుడికి వెళ్దాం డాడీ, మళ్ళీ మనకి లేట్ అవుతుంది కదా. ఈ రోజు కాలేజ్ కూడా లేదుగా మిహిరా, నీకెందుకే అంత తొందర అని అడుగుతుంది శ్రద్ధ. తొందర కదక్క, త్వరగా పూజ అయితే మరి కొత్త కాల్లో ఊరంతా చక్కర్లు కొడుతూ హ్యాపీగా తిరగొచ్చు కదా, ఏమంటారు డాడీ అని అంటుంది మిహిరా. నువ్వెలా అంటే అలాగే బేబీ, చక్కర్లు తర్వాత ముందు గుడికి వెళ్దాం పదండి అని శ్రద్ధ అనగానే కొత్త కారులో కలిసి ముగ్గురు గుడికి బయలుదేరతారు. కన్నయ్య, కన్నయ్య, నిద్ర లేవు నానా అని రణంని నిద్ర లేపుతూ ఉంటుంది బామ్మ. ఏంటి బామ్మ, ఈ రోజు ఎంతో తొందరగా నిద్ర లేపుతూ ఉన్నావు? ఈ రోజు కాలేజ్ కూడా లేదు కదా. కాలేజ్ లేదులే కానీ తొందరగా లేచి రెడీ అవ్వు నాన్న, గుడికి వెళ్ళాలి. గుడికా? ఎందుకు బామ్మ, ఈ రోజు సండే కదా. ఈ రోజు ఏం స్పెషల్? స్పెషల్ కాబట్టి లేచి రెడీ అవ్వమని చెప్పాను. అదే ఏం స్పెషల్? నీకు చెప్పినా అర్థం కాదులే కానీ ముందు నువ్వు తొందరగా రెడీ అవ్వు నాన్న, గుడికి వెళ్ళాలి మనం అని రణము కప్పుకున్న దుప్పటి లాగి పక్కన పడేస్తుంది బామ్మ. సరే వెళ్తున్నా, ఏదో స్పెషల్ అంటున్నావు కాబట్టి వస్తున్నా అని టవల్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్తాడు రణవ్. రణవ్ ఫ్రెష్ అయ్యి వచ్చి తన డ్రెస్సెస్ వేర్ చేస్తూ ఉంటే పట్టు బట్టలతో వస్తుంది బామ్మ. మనవడా మనవడా, ఆగాగు, ఈ రోజు నువ్వు ఈ బట్టలు కాదు, ఈ బట్టలు వేసుకోవాలి అని రణవ్ చేతికి బట్టలు ఇస్తుంది. ఏంటి బామ్మ ఇవి? పంచ షర్ట్ ఏంటి? పంచ నా వల్ల కాదు, నేను కట్టుకోలేను అని చెప్తాడు. నీ వల్ల అయినా కాకపోయినా దీన్నే కట్టుకోవాలి నువ్వు. బామ్మ, ఈ పంచ నేను క్యారీ చేయలేనే, అర్థం చేసుకో. కాసేపే కదరా మనవడా, అయినా ఇప్పటి నుంచి అప్పుడప్పుడు పంచెలు కడితేనే కదా పెళ్లి కట్టుకోవాలి అంటే అప్పుడు నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. బామ్మ, ఎప్పుడో జరగబోయే పెళ్లికి ఇప్పటి నుండి ప్రాక్టీస్ నా? అలాగే అనుకో కానీ గుడికి మాత్రం ఈ పంచె కట్టుకోవాలి నువ్వు. కానీ నాకు ఈ పంచె కట్టుకోవటం రాదు కదా బామ్మ. నీకు రాకపోతే ఏంటి మనవడా, నేను కడతాను. నువ్వా? వద్దు బామ్మ వద్దు. ఏంట్రా, నేను నీ బామ్మనే కదా, నేను కడితే ఏమవుతుంది? బామ్మ అర్థం చేసుకోవే. సరే నువ్వు బయటకు వెళ్ళు, నేనే ఎలాగోలా పంచ కట్టుకుని వస్తాను అంటాడు రణవ్. నీకంత కష్టం ఎందుకు రణవ్, నేను ఉన్నాను కదా అంటూ జస్ట్ అప్పుడే లోపలికి వస్తాడు అమర్. బామ్మ నువ్వు వెళ్ళు, నేను రణవ్కి హెల్ప్ చేస్తాను. సరే సరే త్వరగా రండి ఇద్దరు అని చెప్పి వెళ్ళిపోతుంది బామ్మ. ఏంటన్నయ్య, పంచ కట్టుకుని కొత్త పెళ్లి కొడుకులా రెడీ అయ్యావు అని అడుగుతాడు రణవ్ అమర్ని. ఏం చెయ్యండ్రా, పొద్దుటే గుడికి వెళ్ళాలి అని తొందరగా నిద్ర లేపి ఈ బట్టలు ఇచ్చి వెళ్ళింది బామ్మ. ఇక వేసుకోను కాదు అంటే బామ్మ గురించి తెలిసిందే కదా, చెవులు పిండి కట్టిస్తుంది. ఇక భయపడి పంచ కట్టుకుని రెడీ అయ్యారా. బామ్మకి భయపడే మనం రెడీ అవ్వాలి. సరే మరి త్వరగా కట్టు, మళ్ళీ లేట్ అయితే పైకి వస్తుంది బామ్మ అని అమర్ చేతిలో పంచి పెడతాడు రణవ్. అచ్యుత్, అంబిక
రెడీ అయ్యారా మీరు అని కిందకి రాగానే అడుగుతుంది బామ్మ. మేము సిద్ధంగానే ఉన్నాం అత్తయ్య. పిల్లలు వస్తే ఇక గుడికి బయలుదేరడమే. వాళ్ళు వస్తారులే కానీ ఇంతకీ పూజకి కావలసినవన్నీ తీసి పెట్టుకున్నావా లేదా అని అడుగుతుంది. హా అత్తయ్య, అన్ని సిద్ధంగానే ఉంచాను. అన్ని ఉన్నాయో లేదో మీరు చూసి చెప్పండి. ఇద్దరు పూజకి అన్ని ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉండగానే ఇక పంచకట్టులో రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటారు అమర్, రణవ్. అత్తయ్య ఒకసారి అటు చూడండి అని అంబిక చెప్పగానే తల తిప్పి చూసిన బామకి పంచకట్టులో కిందకి దిగి వస్తూ ఉన్న మనవల్ని చూసి మురిసిపోతుంది. నా మనవలిద్దరినీ చూస్తూ ఉంటే అచ్చం రామలక్ష్మణ్లా ఉన్నారు. వీళ్ళని ఎలా చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలా ఉంది అని ఇద్దరికి కలిపి మెటికలు విరిచి దిష్టి తీస్తుంది బామ్మ. ఒక్కటిగా వస్తున్న కొడుకుల్ని చూసి ముచ్చట పడతారు అంబిక, అచ్యుత్. బామ్మ ఎలా ఉన్నాం మేము అని అడుగుతాడు అమర్. మీకేంటి నానా అందగాళ్ళు మీరు. మీ తాత అందం మొత్తం మీకే వచ్చింది, కానీ అలవాట్లు మాత్రం నా కన్నయ్యకే వచ్చాయి. మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఒకరికొకరు అన్నట్టు కలిసే ఉండాలి నానా అని ప్రేమగా ఇద్దరు నుదుటి మీద ముద్దు పెడుతుంది బామ్మ. అత్తయ్య ఇక గుడికి వెళ్దామా, ఆలస్యం అవుతుంది అని చెప్తుంది అంబిక. పదండి పదండి అని చెప్తుంది బామ్మ. దాంతో అందరూ కలిసి గుడికి వెళ్ళడానికని బయలుదేరతారు. శ్రద్ధ, మిహిర, వాసుదేవ్ గుడికి వచ్చేసరికి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తాయారు. మరి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు కదా, అందుకని. అమ్మమ్మ అని అంటూ వెళ్ళి తాయారుని హత్తుకుంటుంది శ్రద్ధ. పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారు తల్లి అని శ్రద్ధ బుగ్గ మీద ప్రేమగా ముద్దు పెడుతుంది. థ్యాంక్ యూ అమ్మమ్మ. అమ్మమ్మ ఎలా ఉన్నావు, తాతయ్య పిన్ని ఎలా ఉన్నారు అని అడుగుతుంది. బాగున్నారే, ఈ రోజు నీ పుట్టినరోజని నీకెంతో ఇష్టమైన లడ్డూలు చేసిచ్చింది మీ పిన్ని అని ఆ బాక్సు శ్రద్ధ చేతిలో పెడుతుంది. అరే లడ్డూలు, పిన్నికి థ్యాంక్ యూ చెప్పానని చెప్పమ్మమ్మా అని అక్కడే ఒక లడ్డూ తీసుకుని తింటుంది. అలాగే మిహిర వాసుదేవ్ కూడా ఇస్తుంది. ఇక తాయారుని చూడగానే దగ్గరికి వెళ్లి పలకరించాలి అని ఉన్న తాయారు తనని చూసి ఎప్పట్లాగే ముఖం తిప్పుకుంటే మళ్ళీ అది చూసి శ్రద్ధ బాధపడుతుంది అని దగ్గరికి వెళ్లి పలకరించాలి అన్న సాహసం చేయలేకపోతుంది మిహిర. రామమ్మ గుడిలోకి వెళ్దాం అని పిలుస్తుంది శ్రద్ధ. నేను ఇంతకు ముందే దర్శనం చేసుకుని వచ్చానులే తల్లి, నువ్వు వెళ్ళు, నీ కోసమని ఎదురు చూస్తూ ఉన్నా. నేను చూసా కదా, ఇక నేను ఇంటికి వెళ్తాను అంటుంది తాయారు. అప్పుడే వెళ్తాను అంటున్నావేంటమ్మమ్మా, కాసేపు ఉండు, డాడీ నా బర్త్డేకి గిఫ్ట్ గా కార్ ఇచ్చారు అని చెప్తుంది ఆనందంగా. వయసు వచ్చిన పిల్లకి కార్లు ఫ్లైట్లు కాదు, ఏం గిఫ్ట్ ఇవ్వాలో కూడా తెలీదు మీ నాన్నకి. అవన్నీ తెలుసుంటే ఈ పాటికి నీకు మంచి పెళ్లి సంబంధం చూసుండేవాడు అని దెప్పినట్లు మాట్లాడుతుంది తాయారు వాసుదేవ్తో. అమ్మమ్మ ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు చెప్పు, నేను నీ పెళ్లి గురించి మాట్లాడితే చాలు ఎందుకు అంటూ మాట మార్చాలని చూస్తావు. నీ పెళ్లి నీ ఇష్టం, ఎప్పుడన్నా చేసుకో పో, నేనేం మాట్లాడను అని కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తాయారు. డాడీ అమ్మమ్మ మాటలేమీ పట్టించుకోకు, పదండి గుడి లోపలికి వెళ్దాం అని శ్రద్ధ అనగానే అక్కడితో తాయారు మాటలు వదిలేసి ప్రశాంతమైన మనసుతో గుడి లోపలికైతే వెళ్తారు. మరి గుడిలో రణవ్ మన మిహిర కలుసుకుంటారా, మరి ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. అలానే మన స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.